భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈ రోజు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. ప్రియమైన వారలారా, మరి సోషల్ మీడియాలో మీకు తెలుసు, సోషల్ మీడియా ఉన్నదే క్రైస్తవ్యాన్ని క్రైస్తవుల్ని దూషించడానికి. నవడేస్ మరి క్రైస్తవుల్ని దూషించకపోతే వారి ఛానల్స్ నడవు, వారికి వచ్చిన స్పాన్సర్స్ రావు. మరి వారి ఛానల్స్ కి వెనక నుంచి ఎవరైతే ఈ యొక్క క్రీస్తు వ్యతిరేకులు, మత ఉన్మాదపు ఛాయలు కలిగిన పార్టీస్ గానీ, లేకపోతే ఆ యొక్క వారి యొక్క పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి వారిని వాడుకుంటున్న, ఈ మీడియాని వాడుకుంటున్నటువంటి స్వామీజీలు గానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది వాళ్ళ వెనకాల ఉంటారు. తెల్లవారులేస్తే వీళ్ళు పని ఏంటంటే క్రైస్తవులు తిట్టాలి, బైబుల్ తప్పని నిరూపించాలి, లేదా బైబుల్ మీద బురద జల్లాలి, బైబుల్ అవమానించాలి, క్రైస్తవులు అవమానించాలి, యేసుక్రీస్తుని అవమానించాలి. ఇదే పని వారు. ఇందులో చాలా సోషల్ మీడియాలో చాలా ఛానల్స్ వచ్చాయి. అందులో ఈ మధ్యలో ఒకటి చూసి నేను చాలా నవ్వుకున్నాను. అది మగువ మాట్లాడిందండి. ఇటువంటి ఒక మగువ మాటలు వింటే మీరు కూడా నవ్వుకుంటారు. ముందు అంటే బైబిల్ ఏదో అంత తెలిసినట్టుగా, బైబిల్ ఏదో మొత్తం వచ్చినట్టుగా, బైబిల్ మీద చాలా పరిజ్ఞానం, ఆలోచన, జ్ఞానం, లేదంటే వాటి మీద పరిశోధన చేసినట్టుగా, బైబిల్ యొక్క లోతులు లేకపోతే బైబిల్ యొక్క ఆంతర్యాన్ని ఎరిగినట్టుగా ఎన్ని మాటలు టక మాట్లాడిందో తెలుసా అండి. చాలా మాటలు మాట్లాడేసింది. మరి అలా మాట్లాడేస్తుంటే నేను ఎందుకు ఊరుకుంటాను? మరి నేను కూడా నా స్టైల్లో కొన్ని విషయాలు చెప్పాలి కదా. బైబిల్ మీద వీళ్ళకి ఏం పని అంటాను నేను. బైబిల్ గురించి ఏమైనా తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే చక్కగా మీ యొక్క సంబంధించిన వంటల ప్రోగ్రామ్స్, లేకపోతే ఇక బ్యూటిషియన్ ప్రోగ్రామ్స్, ఇంకా ఏవైతే దానికి సంబంధించినవి ఏవైతే ఉంటే ఆ ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి ఉండాలి. అంతేగాని బైబిల్ గురించి మీకు ఏం తెలుసు అమ్మా, నీకు ఏం తెలుసు? మరి మగువ ఏం మాట్లాడిందో ఒకసారి వినండి. వీళ్ళిద్దరూ బైబిల్ని ఆరాధిస్తారు, వీళ్ళిద్దరూ ప్రార్థనలు చేస్తారు. అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా వీళ్ళవేమో చర్చిలు, వాళ్ళవేమో సెనగోగ్స్ ఒక రకంగా ఉంటాయి, చర్చిలు ఒక రకంగా ఉంటాయి. కన్స్ట్రక్షన్ మోడల్ దగ్గర నుంచి వాళ్ళు ఆరాధించే దేవుడి దగ్గర నుంచి ఈ రెండు ప్రదేశాలలో కూడా జీసస్ క్రైస్ట్ ఉంటాడా సిలువతో? ఎట్టి పరిస్థితుల్లో ఉండడు. కేవలం చర్చిల్లో మాత్రమే ఉంటాడు, కానీ సెనగోగ్స్ లో జీసస్ ఉండడు. పాత నిబంధన గ్రంథము యూదులది, కొత్త నిబంధన గ్రంథము క్రిస్టియన్లది. పాత నిబంధన గ్రంథమేమో మోజేసుని దేవుడిగా వాడు కొలుస్తాడు. ఇదే యూదుల్లో పుట్టిన జీసస్ క్రైస్ట్ నేనే దేవుడి బిడ్డను అని చెప్పారు. కానీ ఎవ్వరు కూడా యూదులు నమ్మలేదు. యూదులు జీసస్ క్రైస్ట్ ని యాక్సెప్ట్ చేయలేదు. తమ దేవుడు మోజెస్ అనేది పాత నిబంధన గ్రంథం బైబిల్, ఇది వేరు. కొత్త నిబంధన గ్రంథం అనేది ఇప్పుడు మనం చూసే పాస్టర్లు, క్రిస్టియన్లు వీళ్ళంతా ఫాలో అయ్యేది కొత్త నిబంధన గ్రంథం, ఇది వేరు. సో పూర్తిగా ఈ రెండు భిన్నమైనవి. అదే విధంగా నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా జీసస్ క్రైస్ట్ ని యూదులు యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోగా వ్యతిరేకించారు. ఇక ఈ విధంగా జీసస్ క్రైస్ట్ కి ఒక 12 మంది ఫాలోవర్స్ ఉండేవాడు. వాళ్ళని అపాస్టిల్స్ అంటారు. ఈ 12 మందిలో పెద్దవాడుగా ఉన్న పాల్ ఈ కొత్త నిబంధన గ్రంథాన్ని రాశారన్నమాట. అంటే ఈ కొత్త బైబిల్ ని ఈ క్రిస్టియన్లు అందరూ ఫాలో అయ్యేది ఈ బైబిల్ ని ఆయన రాశారు. ఈ బైబిల్ ని ఈ విధంగా, అంటే ఈ మతం గురించి మూలాలు తెలియాలి అంటే ఈ విధంగా తెలియాలి. అలాగే పాత నిబంధన గ్రంథాన్ని టోరా అంటారు. పాత నిబంధన గ్రంథం టోరా, కొత్త నిబంధనేమో బైబిల్. ఇదేమో పాల్ రాశారు. మనకి ఏ పాల్ కాదు, ఆ పాల్ వేరు. అది క్రిస్టియానిటీని మత ప్రచారం చేయడానికి ఈ 12 మంది అపాస్టిల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఈ మత ప్రచారం చేసుకుంటూ రకరకాల రూపాల్లో ఈ క్రిస్టియన్ మతాన్ని విస్తరించారన్నమాట. విన్నారు కదా, నవ్వు వచ్చిందా మీకు? నేనైతే నవ్వుకున్నాను. బైబిల్ గురించి ఇవిడికి కనీస అవగాహన లేకుండానే నీకు ట్రైనింగ్ సరిగా ఇవ్వలేదమ్మా. మగువా మీడియాలో మాట్లాడినవో మగువ, నీకు ట్రైనింగ్ సరిగా ఇవ్వలే. వాళ్ళ అవతల వాళ్ళు ఇచ్చినో లేదో మాట్లాడుతుంటే నీకు నోటుకు వచ్చింది, వాళ్ళు ఏదో చెప్పారని స్క్రిప్ట్ సరిగా రాయలేదు వాళ్ళు. నువ్వు ఎన్ని తప్పులు పట్టాలన్నా బైబిల్ గురించి నీకు ఏమీ తెలియదు, నువ్వు ఒక ఫూల్ అని ఇప్పుడు జనాలు తెలుసుకుంటారు. ఏంటన్నావు? ఇప్పుడు యూదులకి క్రైస్తవులకి సంబంధం లేదు, యూదులు సెనగోగిస్ నడుపుతారు, క్రైస్తవులు చర్చెస్ నడుపుతారు అని అన్నారు. మంచిదే, ఓకే. యూదులు సెనగోగిలో ఆరాధన చేస్తారు, క్రైస్తవులు చర్చిల్లో ఆరాధన చేస్తారు. మంచిదే నువ్వు చెప్పింది. అలాగని యూదులకి క్రైస్తవులకి యేసుక్రీస్తుకి సంబంధం లేదంటావా ఏంటి? అసలు యూదుల్లో ఉన్న ప్రవక్తలు గాని, లేకపోతే ఇశ్రాయేలీల్లో ఉన్న ప్రవక్తలు గాని వాళ్ళందరూ ఏం మాట్లాడారు, ఎవరి గురించి మాట్లాడారు మీకు తెలుసా? అసలు నీకు తెలుసా అమ్మా మగువా? నీకు తెలియదు కదా. ఈ ఛానల్లో ఏదో వాగేవు, నేను చెప్తాను జాగ్రత్తగా విను. బైబిల్ గురించి నీకు కనీసం ఆవగింజంత కూడా అవగాహన లేదు, అంతేనా? నా ఫోన్ నంబర్ ఉంటుంది, నీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఒకవేళ నాకు ఫోన్ చేయి. అసలు క్రైస్తవ సమాజం గురించి నీకేం తెలుసు, బైబిల్ గురించి నీకేం తెలుసు అంటే జీరో నాలెడ్జ్ అనేది, అంతేనా? ఇక ఆవిడన్న మాటలన్నీ మీరు విన్నారు. సనగోగిలో ఆరాధన చేస్తారు, తప్పులేదు. చర్చిల్లో ఆరాధన చేస్తారు, తప్పులేదు. మరి యేసుక్రీస్తుని వారు నమ్మరు అన్నావు. యూదుల్లో అసలు నమ్మరట. యేసుక్రీస్తుని నమ్మలేదా యూదులు? నిజంగానా అంటున్నావు? తెలుసా అంటావు, తెలియక అంటున్నావా? నీకు తెలుసో లేదో ఇప్పుడు చెప్తాను. ఇక ఏమంటావు అంటే మోషేస్ గారట యూదులకి దేవుడట, లేదంటే ఇశ్రాయేలీలకి దేవుడట.
మోజేస్ గారు దేవుడా ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ఎక్కడుంది బైబిల్లో? ఆది కాండం నుంచి ఆయన రాసినటువంటి ఆది కాండం, నిర్మాకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయ ఉపదేశ కాండం, 5 కాండాలు ఉన్న 5 కాండాల్లో ఎక్కడైనా యూదులకి దేవుడు, లేకపోతే తదుపరి వచ్చినటువంటి ఇశ్రాయేల్ జనాంగానికి ఎక్కడైనా మోషే గారు దేవుడు అని ఆయన ఆరాధించినట్టు గాని, లేకపోతే ఇశ్రాయేలీకి నేను దేవుణ్ణి అని మోషే గారు ప్రకటించుకున్నట్టు గాని ఎక్కడైనా బైబిల్లో ఒక్క వచనం చూపించాలి, 1 వర్డ్, ఒక్క మాట చూపించు చాలు. చూపించగలవా అసలు? బైబిల్ గురించి ఏం తెలియకుండా మాట్లాడుతున్నా. బైబిల్లో ఎక్కడ లేదు. ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు కూడా, ఆ తదుపరి వచ్చినటువంటి మరి నూతన నిబంధనలో కూడా ఎక్కడ కూడా మోషే గారు ఇశ్రాయేలీయులకి లేదా యూదులకి దేవుడని ఆయన చెప్పుకున్నట్టుగా గాని, వారు ఆరాధించినట్టుగా గాని ఎక్కడ లేదు. మరి ఎందుకు కల్పించి మాట్లాడుతున్నావు? తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? మోషే గారు ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి దేవుడు ఎంపిక చేసిన ఒక మంచి ప్రవక్త. ఆయన ద్వారా మరి వారికి ఏమి ఇచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని, కట్టడల్ని, నియమాలని, నిబంధనల్ని వారికి దేవుడు దయచేయడం ఇవ్వడం జరిగింది. ఇది కూడా తెలియకుండా ఎలా మాట్లాడుతున్నావు బైబిల్ గురించి? నీకు జీరో నాలెడ్జ్ ఈ విషయంలో. ఇక ముందుకెళ్దాం. ఇక యేసుక్రీస్తు వారి విషయానికి వస్తే, యేసుక్రీస్తుని యూదులు కూడా అంగీకరించలేదని అంటున్నావు. యేసుక్రీస్తుని యూదులు కూడా అంగీకరించలేదా? అపోస్తులు ఉన్నారు, మరి ఎవరు యూదులు కాదా? అపోస్తులు అందరూ ఇశ్రాయేల్ జనాంగం నుంచి వచ్చిన యూదులు కాదా? ఆలోచించండి ఒకసారి ప్రేమని వర్లరా. కాదంటారా? ఈమెకు అసలు ఏమైనా తెలుసంటారా? ఈ మగువకి ఏమైనా తెలుసంటారా, తెలియదంటారా? ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేల్ జనాంగం యేసుక్రీస్తుని వెంబడించలేదా? మరి 12 మంది శిష్యులు ఎవరు? 70 మంది శిష్యులు తయారు చేసింది మరి వారెవరు? మరి వాళ్ళందరూ యూదులు కాదా? యోధ జనాంగం కాదా? యూదులు అంగీకరించలేదా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనాన్ని నువ్వు చూస్తే, అపోస్తుల కార్యాల్లో యేసుక్రీస్తు యొక్క మరి ఆయన ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరితులై అక్కడ పేతురు గారనే సంఘ పెద్ద, యోహాను గారనే మరో సంఘ పెద్ద, అపోస్తుల్లో ప్రథములు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు, పేతురు గారు ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ చాలా మంది, ఇంచుమించుగా 3000 మంది యూదులే, యోధ జాతికి సంబంధించిన వారే, వారందరూ కూడా యేసుక్రీస్తుని అంగీకరించారంట. యేసుక్రీస్తుని మరి దేవునిగా అంగీకరించారంట, దేవుని కుమారుడిగా అంగీకరించారంట. మనం చదువుకోసారి, నీకు తెలీదు. అక్కడ చదవు, ఏమి చేయవు, మళ్ళీ చెప్తాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం అంతా చదివితే 41వ వచనానికి వస్తే అక్కడ ఇంచుమించు 3000 మంది ఆ రోజు యేసుక్రీస్తుని అంగీకరించారు. వారందరూ కూడా యూదులే. ఈ రోజు కూడా ఇశ్రాయేల్ దేశంలో యూదులు అనేవారు ఉన్నారు. ఇశ్రాయేల్ దేశంలో కూడా చర్చ్ ఉన్నాయి, చర్చిలు నడుస్తాయి, అక్కడ ఆరాధన చేస్తారు. తెలుసా నీకు? యూదులు అనేవారు, యేసుక్రీస్తుని నమ్మిన వారు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. లేరని నువ్వు అనుకుంటున్న అపోహల భ్రమలో ఉన్నట్టుకున్నావు. భ్రమ నుంచి, అపోహ నుంచి బయటకు వచ్చి నిజాలు చెప్పడం మొదలెట్టి, అబద్ధాలు కాదు, లేకపోతే సైలెంట్ గా ఉండు. అంతేగాని పిచ్చి మాట్లాడేవు అనుకో, ఇలాగే మరి నువ్వు వెరిదాని అయిపోతావు అందరి ముందు. ఓకేనా? ఇంకొక సందర్భాన్ని మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక నూతన నిబంధన గ్రంథాన్ని ఎవరు రాశారంటే పౌలు గారు రాశారట. పౌలు గారు రాశారట. అది కేఎపల్ అని అనుకుంటున్నారు. కాదు, పౌలు గారు అంటే ఎవరు అనుకుంటున్నారు? అక్కడ ఉన్నటువంటి మరి పౌలు గారు ఎవరు? ఆయన ఎవరు? మరి దేనికి సంబంధించిన ఆయన? మరి ఆయన ఇశ్రాయేలుడు కాదా? బెన్యామీను గోత్రం నుంచి వచ్చినవాడు కాదా? ఏమంటావు? మరి వాళ్ళు ఇశ్రాయేలీలు నమ్మలేదనే చెప్తున్నావు నువ్వు. నమ్మలేదా? పౌలు గారు ఏం రాశారు కూడా నీకు తెలియట్లేదు. పౌలు గారు రోమా పత్రిక నుంచి ప్రారంభించి హెబ్రీ పత్రిక వరకు ఆయన రాశారు. మిగతావన్నీ కూడా మత్తయి, మార్కు, లూకా, యోహాన్ అని ఆ రాసిన వారి పేర్లన్నీ ఉంటాయి. మరి నువ్వు ఏం చదివో? కనీసం నీకు బైబిల్ మీద ఇంత కూడా అవగాహన లేదు. ఎవరు రాశారో తెలియదు, ఎప్పుడు రాశారో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు. మరి ఆ బైబిల్ రాసిన వారు ఎవరంటావు నువ్వు? మరి వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా యూదులే కదా, ఇశ్రాయేలీలే కదా బైబిల్ రాసింది. కాదంటావా ఏంటి? కొంపతీసుగానే ఏమనుకుంటావు నువ్వు? ఏం తెలియకుండా ఎందుకమ్మా మాట్లాడుతున్నా? పౌలు గారు రాశారా బైబిల్? రాశారా? పౌలు గారు కొత్త నిబంధన రాశారా? నువ్వు చూసావా? నువ్వు చూసి దాన్ని తీసుకొచ్చి మగువుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? ఏంటి క్రైస్తవులు అంటే ఏం తెలియని వారు, జ్ఞానం లేని వారు అనుకుంటున్నావా ఏంటి? తెలుసుకో, బైబిల్ గురించి తెలుసుకోవాలని ఉందనుకో. మరి మత్తయి, మార్కు, లూకా, యోహాన్ ఇలాగ అపోస్తుల కార్యముల దగ్గర నుంచి మనం చదువుకొని వెళ్తే ప్రకటన గ్రంథం వరకు ఎవరు రాశారు? చాలా మంది భక్తులు రాశారు. పౌలు గారు ఒక్కలే రాయలేదు. పౌలు గారు పత్రికలు రాశారు, లేఖలు, ఆ నూతన నిబంధనలో లేఖలు రాశారు. అర్థమైందా? సువార్తలు 4 రాశారు. మత్తయి, మార్కు, లూకా, జాన్ అని, యోహాన్. ఇంకా అపోస్తుల కార్యాన్ని మరలా ఏ లోకాకరణ అంటున్నామో ఆయన రాశారు. దాన్ని ప్రకటన గ్రంథం యోహాన్ గారు రాశారు. పేతురు గారి పత్రిక ఉంటది, యాకోబు గారి పత్రిక ఉంటది, యోధా పత్రిక ఉంటది. విన్నావా? ఎన్ని ఉన్నాయి బైబుల్లో. వీళ్ళందరూ రాస్తే పౌలు గారు రాశారని చెప్తావేంటి? అసలు ఏం తెలుసు నీకు? ఏమీ తెలియకుండా మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదంగా అనిపించలేదా నీకు? ఏమీ తెలియకుండా మాట్లాడక, పిచ్చి మాట్లాడితే ఇలా ఫూల్ అయిపోతావు జనాల ముందు. మీడియాలో వాగినటువంటి మగువ బైబిల్ జోలికి రాక నీకు ఏం తెలుసు? ఇప్పుడు ఏదో చెప్తున్నావు, ఏదేదో మాట్లాడుతున్నావు. నీకు నెక్స్ట్ మరొక వీడియో ఇంకోటి మాట్లాడిందిలేండి, సనాతన ధర్మం గురించి పెద్ద మాట్లాడింది. మరి సనాతన ధర్మం ఎంత గొప్పదో నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. మీడియాలో ఈ మగువలకి వీళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు అనమాట. ఏదో స్క్రీన్ మీదకి తీసుకొని వచ్చి లేదా ఆ వీడియోస్ లో వీళ్ళు ఆడిన పిచ్చి మాటలన్నీ ప్రెజెంట్ చేసి దీన్ని అంతటిని కూడా ఈ మీడియా ఉంది కదండి, ఈ రోజు చాలా దొంగ మాట్లాడి ఈ యొక్క మత ఉన్మాదపు ఛానల్ కలిగిన మీడియాలో దీన్ని అంతటిని వైరల్ చేస్తారు. ఇది తప్పు పట్టినట్టుగా అమాయక హైందవ సోదరులు మోసం చేస్తారు. క్రైస్తవుల మీద బురద జల్లడమే వీరి పని. వీరు బురద జల్లుతూ ఉంటే జల్లించుకోవడానికి మనం ఏం సిద్ధంగా లేవు. నేను ముఖ్యంగా క్రైస్తవుల మీద ఏమన్నా, బైబిల్ మీద ఏమన్నా, క్రీస్తు మీద ఏమన్నా నేను అననివ్వను, పడనివ్వను మాట. మరి ఈ
మగువ ఒకవేళ నువ్వు నాకు ఫోన్ చేస్తావా, లేదా నీ నంబర్ ఇస్తే నన్నే చేయమంటావా, మనం మాట్లాడుకుందాం, బైబిల్ గురించి డిస్కస్ చేద్దాం. నువ్వు ఇంకా ఏమీ తెలియదు, బైబిల్ నేర్పిస్తాను, నేర్చుకో. ఈసారి మాట్లాడినప్పుడు కొన్ని బాగా తెలుసుకొని మాట్లాడు, అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇలాంటి వ్యర్థ ప్రాలాపన ప్రేలేవు అనుకో, ఇలాగే ఫూల్ అయిపోతావు. యేసుక్రీస్తు ప్రపంచానికి దేవుడు. యూదులే కాదు, ప్రపంచంలో ఉన్న అందరూ తెలుసుకుంటారు. ఇండియాలో యేసుక్రీస్తు ఫాలోవర్స్ ఉన్నారు, ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో ఇస్లాం కంట్రీస్ లో యేసుక్రీస్తు ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఈ ఇండియా దేశాన్ని ఏమంటున్నారంటే హిందూ దేశం అని మీరు మాట్లాడుతున్నారు కదా, అంటున్నారు కదా. కాకపోయినప్పటికీ ఒకవేళ మీ మాటను తీసుకున్న ఈ ఇండియా దేశంలో కూడా యేసుక్రీస్తుకు ఫాలోవర్స్ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా యేసుక్రీస్తుకు ఫాలోవర్స్ ఉంటారు. ఎందుకంటే ప్రపంచానికి దేవుడు గనక, ప్రపంచ మానవాళి పాప ప్రక్షాళనార్థమే తన జీవితాన్ని సిలువ మీద యాగం చేశారు గనక, ప్రపంచ మానవాళి పాప ప్రక్షాళనార్థమే యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని కార్చారు గనక, ఆయన యూదులకు మాత్రమే కాదు దేవుడు, ప్రపంచం అంతటికి, నీకు నాకు అందరికీ దేవుడే. నువ్వు అంగీకరించకపోయి నీకు కూడా యేసుక్రీస్తు దేవుడే. నువ్వు అంగీకరించకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ప్రపంచంలో అందరికీ ఆయన ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. బైబిల్లో ఉంటదన్నమాట, తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నీకు కూడా ప్రభువే, నాకు కూడా ప్రభువే, ప్రపంచంలో అందరికీ ప్రభువే. నమ్మిన వారికైనా ప్రభువే, నమ్మని వారికైనా ఆయనే ప్రభువు. చెప్పు ఇప్పుడు ఏమంటావు? మరి ఇలాగ అనవసరంగా మాట్లాడి ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటావు, అనవసరంగా అబస్పాలు అవుతావు? మీడియాకి మరొకసారి నా హెచ్చరిక, ఇలాగా అమాయకులైనటువంటి ఆడపిల్లలతో మీరు మాట్లాడడం మీ గొప్పతనం కాదు. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నాకు ఫోన్ నంబర్ ఇస్తున్నాడు. మీడియాలో ఎవడైనా మగోడు ఎవడైనా ఉంటే, నేను మగోడని అనుకుని మీరు ఎవడైనా ఉంటే ఒకవేళ బైబిల్ గురించి మాట్లాడుకుందాం రండి, ఓకేనా? బైబిల్లో మీకు ఏమీ రాదని నేను నిరూపించడానికి నేను సిద్ధం. దేవుని చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.